హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్లాస్ 7th తెలుగు టెక్స్ట్ బుక్లోని తెలుగులోని ఫస్ట్ లెసన్ చదువు లెసన్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? ఆన్సర్ చూడండి. చదువు నేర్వని వారిని సువాసనలు వెదజల్లలేని మోదుగ పువ్వుతో కవి పోల్చాడు. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగ పువ్వు సువాసనలను వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన వంశంలో జన్మించిన ఎంతటి అందం ఉన్నా చదువుకొనకపోతే అతడు కుటుంబంలో వెలుగును నింపలేడు. కుటుంబానికి తెగులు వంటివాడు. మళ్ళీ ఒకసారి చదువుతా వినండి. చదువు నేర్వని వారిని సువాసనలు వెదజల్లలేని మోదుగ పువ్వుతో కవి పోల్చాడు. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగ పువ్వు సువాసనలను వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన వంశంలో జన్మించిన ఎంతటి అందమున్నా చదువుకొనకపోతే అతడు కుటుంబంలో వెలుగును నింపలేడు. కుటుంబానికి తెగులు వంటివాడు. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? ఆన్సర్. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎంతో సమున్నతమైనవి. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులను పిల్లలు చదవాలి. విద్య పూర్తిగా స్వాధీనమై ఉండాలి. విద్యను అన్నదమ్ములు కానీ రాజులు కానీ పంచుకోలేరు. విదేశాలకు వెళ్ళినప్పుడు దొంగలు దోచుకోలేరు. విద్య మనిషికి భారం కాదు. ఎవ్వరికి ఎంత ఎక్కువగా ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. అందువల్ల విద్యకు సాటి అయిన ధనం ఈ లోకంలో లేదని త్రివిక్రముడు భావించాడు. నేను ఈ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చదువుతాను. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎంతో సమున్నతమైనవి. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు చదవాలి. విద్య పూర్తిగా స్వాధీనమై ఉండాలి. విద్యను అన్నదమ్ములు కానీ రాజులు కానీ పంచుకోలేరు. విదేశాలకు వెళ్ళినప్పుడు దొంగలు దోచుకోలేరు. విద్య మనిషికి భారం కాదు. ఎవ్వరికి ఎంత ఎక్కువగా ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. అందువల్ల విద్యకు సాటి అయిన ధనం ఈ లోకంలో లేదని త్రివిక్రముడు భావించాడు. ఇది సెకండ్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. కమలాకరుని స్వభావం ఎటువంటిది? కమలాకరుని స్వభావం ఎటువంటిది? థర్డ్ ఆన్సర్. కమలాకరం అంటే జలాశయం. జలాశయం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, కదలదు, మెదలదు. అట్లే కమలాకరుడు ఎప్పుడు స్తబ్దంగా ఉంటాడు. చదువు లేని కారణంతో చెడు ఆలోచన లేదు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు. ఎవరేమనినా నిందించినా అచేతనంగా ఉంటాడు. అందువల్లనే కమలాకరుడిని కవి జలాశయంతో పోల్చాడు. నేను థర్డ్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాం. కమలాకరం అంటే జలాశయం. జలాశయం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, కదలదు, మెదలదు. అట్లే కమలాకరుడు కూడా ఎప్పుడు స్తబ్దంగా ఉంటాడు. చదువు లేని కారణంగా చెడు ఆలోచన లేదు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు. ఎవరేమనినా నిందించినా అచేతనంగా ఉంటాడు. అందువల్లనే కమలాకరుడిని కవి జలాశయంతో పోల్చాడు. ఇది థర్డ్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. ఫోర్త్ ఆన్సర్. మానవులకు చదువు ఉత్తమమైన సాధనం. మంచి చెడులను గూర్చి ఆలోచించే శక్తి చదువు వల్ల సిద్ధిస్తుంది. చదువు రాకపోతే బుద్ధిమాంద్యం కలుగుతుంది. విశాలమైన ఆలోచన దృక్పథం నశిస్తుంది. సమాజంలో గౌరవం ఉండదు. తల్లిదండ్రులకు వంశానికి కీడు కలుగుతుంది. జీవన భృతి దొరకదు. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నీచమైన స్థితి కలుగుతుంది. చదువు రాని వారి వల్ల దేశ ప్రగతి, ఆర్థిక ప్రగతి క్రమంగా కుంటుపడుతుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నేను ఫోర్త్ ఆన్సర్ మళ్ళీ రీడ్ చేస్తాను. మానవులకు చదువు ఉత్తమమైన సాధనం. మంచి చెడులను గూర్చి ఆలోచించే శక్తి చదువు వల్ల సిద్ధిస్తుంది. చదువు రాకపోతే బుద్ధిమాంద్యం కలుగుతుంది. విశాలమైన ఆలోచన దృక్పథం నశిస్తుంది. సమాజంలో గౌరవం ఉండదు. తల్లిదండ్రులకు
వంశానికి కీడు కలుగుతుంది. జీవన భృతి దొరకదు. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నీచమైన స్థితి కలుగుతుంది. చదువు రానివారు వాళ్ళ దేశ ప్రగతి, ఆర్థిక ప్రగతి క్రమంగా కుంటుపడుతుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. ఇది 4th ఆన్సర్. ఇది నెక్స్ట్ బిట్. క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. సారాంశం లెసన్ యొక్క సారాంశం అంటే ఎస్సే కాబట్టి ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఈ స్లైడ్లో కొన్ని పాయింట్స్ చూపిస్తాను, నెక్స్ట్ స్లైడ్లో ఇంకొన్ని పాయింట్స్ చూపిస్తాను. ఓకేనా? చూడండి ఆన్సర్. ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని మంత్రి భట్టి. విక్రమార్కుని ఆస్థానంలో త్రివిక్రముడు అనే పేరు గల పురోహితుడు ఉన్నాడు. అతని కుమారుని పేరు కమలాకరుడు. ఇతడు అజ్ఞాని, జలాశయం వలె స్తబ్దంగా ఉంటాడు. ఇది త్రివిక్రమునికి బాధ కలిగించింది. ఒకరోజు త్రివిక్రముడు కమలాకరుడిని ఈ విధంగా మందలించాడు. నాయన, బంధువులకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువును పిల్లలు చదవాలి. చదవలేని పుత్రుడు వంశానికి చెడపురుగు లాంటివాడు. చదువురానివాడు మోదుగు పువ్వు లాంటివాడు. ఎంతటి గొప్ప వంశంలో జన్మించినా చదువు లేకపోతే రాణించడు. విద్యాదానం చాలా గొప్పది. దాన్ని అన్నదమ్ములు, రాజులు పంచుకోలేరు. ఎంతమందికి ఇచ్చినా 1,000,000 రెట్లు పెరుగుతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యను దొంగిలించలేరు. పద్య, గద్య, వాక్యాలు చదవాలి. సంగీత, నాట్య శాస్త్రాలు చదవాలి. మంచి మాటలు మాట్లాడాలి. లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవేవి చేయనివాడు, ఏ చదువు నేర్వనివాడు పశువుతో సమానం అని త్రివిక్రముడు మందలించాడు. కమలాకరుడు తండ్రి మాటలను విని బాధపడ్డాడు. తాను బాగా చదువుకొని తిరిగి తండ్రి ముఖం చూస్తానని ప్రతిజ్ఞ చేసి కాశ్మీరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణుని సమీపించాడు. అతడిని సేవించాడు. కొంతకాలంలోనే వేదాలను, వేదాంగాలను, ధర్మాలను, శాస్త్రాలను చదువుకున్నాడు. జ్ఞానాన్ని పొంది గురువు అనుమతి తీసుకొని తిరిగి తన దేశానికి ప్రయాణమయ్యాడు. ఇది లెసన్ యొక్క సారాంశం. ఓకే, ఈ లెసన్ గ్రామర్ పార్ట్ మీకు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.